నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పేదరికం లేని మంగళగిరి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా పాల్గొని ప్రారంభించారు. పద్మశాలి బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరిని తీర్చిదిద్దడంతో పాటు చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో తాను వేసే ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపు ఉంటాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వత పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి వేసే అడుగు అది. సో మా పైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం ఎత్తుతాం. నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం. అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతంగా పరిష్కారం ఎత్తుతానని చెప్పా. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. దాంతోపాటు పెద్దలు నేను కోరేది, ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు వరద ఉధృతంగా ఉన్నందున నీటిలోకి దిగవద్దని సూచించారు. టీజీపీఎస్ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. సీజీఎస్టీ, గుంటూరు కమిషనరేట్, ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ, టీజీపీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 ప్రదేశాల్లో తలసేమియా పేషెంట్లకు రక్తం అందించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, టీజేపీఎస్ కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. తలసేమియా పేషెంట్స్ కి ప్రతి 3 నుండి 4 వారాలకి రక్తం అవసరం అవుతుంటుంది. వారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 4,000 నుండి 5,000 మంది రక్తదాతలు దీంట్లో పాల్గొంటున్నారు. అధికారులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, అనేక కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అతిపెద్ద క్యాంప్ అయిన దీన్ని ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది. ఇది రెడ్ క్రాస్ వారి సహకారంతో, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. వారందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 యూనిట్ల రక్త సేకరణ స్వచ్ఛందంగా జరుగుతూ ఉంది. ఈ విధంగా ఉన్నత అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తే ఆంధ్రప్రదేశ్లో రక్తం కొరత తీరుతుంది. విద్యార్థులు రక్తం ఇవ్వడం ద్వారా వారి ప్రాంతాల్లో వారి బంధువులకి, స్నేహితులకి, ఆ గ్రామాల్లో రక్తం పట్ల ఉన్న మూఢనమ్మకాలని పోగొట్టడానికి అవకాశం ఉంది. ఎవరైనా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం దానం చేయొచ్చు. ముఖ్యంగా తలసేమియా లాంటి వ్యాధులని నివారించడానికి వారికి రక్తం తక్కువ ధరకి ఉచితంగా లభించడానికి ఈ రక్తదాన శిబిరాలు ఉపయోగపడతాయి. టీజేపీఎస్ కళాశాల ఇలాంటి మంచి కార్యక్రమాలకి వేదిక కావటం ఆనందదాయకం.
సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు పయానాట్ బాధితులకు సేకరించిన బియ్యం, ప్లేట్లు, గ్లాసులు, బట్టలు తదితర నిత్యావసర వస్తువుల్ని ఈరోజు పంపించారు. కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లాలో అధిక వర్షం, వరదలు కారణంగా కొండ చర్యలు విరుగుపడి సుమారు 400 మంది చనిపోగా గ్రామాలే కొట్టుకుపోవడం వలన తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు సిపిఐ అండగా నిలిచింది. ఈ సందర్భంగా సేకరించిన నిత్యావసర వస్తువులను కేరళకు ఈరోజు పంపించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ జెండా ఊపి సామాగ్రితో కూడిన లోడ్ను సాగనంపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వయనాడ్ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సహృదయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ పిడికిటి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ది గుంటూరు నగర బిల్డర్స్ అసోసియేషన్ వారి ద్వారా 25 క్వింటాల బియ్యము, చంద్రరాజేశ్వరరావు పార్కు కార్యదర్శి ఆకిటి రామచంద్రరావు ఆధ్వర్యంలో బియ్యము, బట్టలు, ప్లేట్లు, గ్లాసులు సేకరించి పంపించినట్లు తెలిపారు. సేకరించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, మంగా శ్రీనివాస్, చల్లా మరియదాసు, సమితి సభ్యులు నూతలపాటి చిన్ని, జంగాల చైతన్య, గుంటూరు నగర బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాయనాడ్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలు, అలాగే వరదలు, కొండ చర్యలు విరిగిపట్టడం, 350 పైకి చిలుకు జనం చనిపోవటం, అక్కడ జరిగినటువంటి ప్రళయ బీభత్సం మానవ మాతృలు ఎవరికైనా ఉదయం ధరించక మానదు. వాళ్ళు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా మొత్తం ఇళ్ళు మొత్తం కూడా వరదలు కొట్టుకుపోయి నానా భీతావహంతో వాళ్ళంతా కూడా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడం కోసం గుంటూరు జిల్లాలో మంగళగిరి నుంచి చీరలు, లుంగీలు, దుప్పట్లు సుమారుగా ఒక లోడు పంపించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పిలుపులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నిధి సేకరణ సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి బియ్యము, అట్లాగే దుస్తులు, మరి ఉప్పు పప్పు అన్నీ కూడా ఏదైతే అవకాశం ఉన్న కాడికి అవన్నీ కూడా సేకరించి వారికి పంపించే పని పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో మరి బిల్డర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ అసోసియేషన్గా మల్లికార్జునరావు గారి చొరవతోటి మరి లక్ష్మీనారాయణ గారు, అట్లాగే తిరుపతి గారు వారంతా కూడా కృషి వల్ల బియ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 10 కేజీల చొప్పున మరి బ్యాగ్ చేపించి ఒక 25 క్వింటాలకు సంబంధించి వాళ్ళు కూడా మరి వరద బాధితులను ఆదుకోవడానికి సిపిఐకి అందజేశారు. అబాకస్ ని సంఖ్యా వ్యవస్థ, అంకగణితం బోధించడంలో ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని జైన్ హైస్కూల్ డైరెక్టర్ మహమ్మద్ మున్ని అన్నారు. ప్రపంచ అబాకస్ దినోత్సవం సందర్భంగా జైన్ హైస్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడుతూ పురాతన ప్రపంచంలో అబాకస్లు ఒక ఆచరణాత్మక గణనా సాధనమని అన్నారు. తమ విద్యా సంస్థలో అబాకస్ ద్వారా గణితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికితీయడానికి ఇలాంటి అబాకస్ వంటి విద్య ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. గణితంలో సంక్లిష్టమైన అంశాలను తెలుసుకుని స్వతంత్ర పరిశోధనలు నిర్వహించేలా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు అబాకస్ ప్రయోగాత్మకంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో జైన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ పి కనకదుర్గ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ ఒత్తిడిని అబాకస్ వలన తగ్గుతాయని తెలియజేయటకు చాలా సంతోషిస్తున్నాను. దీని ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పట్ల మంచి ఆసక్తి కలుగుతుందని, మ్యాథమెటిక్స్ పట్ల ఏదైనా చిన్న చిన్న ఆందోళనలు ఉన్నా కూడా, భయం ఉన్నా కూడా తగ్గుతాయని తెలియజేస్తున్నాను. మా విద్యా సంస్థలో చదివిన అనేక మంది విద్యార్థులు దేశ విదేశాలలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని తెలియజేయటకు సంతోషం. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. టీజేపీఎస్ కళాశాలలో చేపట్టిన ఈ జాబ్ మేళాలో జన్పాక్ కంపెనీ పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు 400 మందికి పైగా అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు.
మెగా జాబ్ మేళాని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క మెగా జాబ్ మేళాకి ఒక టీజేపీఎస్ కళాశాల స్టూడెంట్స్ మాత్రమే కాకుండా మిగిలిన అనేక ఇతర కళాశాలలో చదువుకున్న విద్యార్థులు కూడా అవకాశాన్ని కల్పించడం జరిగింది. సుమారు ఈ యొక్క మెగా జాబ్ మేళాకి 400 పైచీలకు స్టూడెంట్స్ ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీరికి మ్యాజిక్ బస్ వారి యొక్క సౌజన్యంతో జెన్పాక్ కంపెనీ టీమ్ ఆఫ్ పీపుల్ బెంగళూరు నుంచి రావడం జరిగింది. వాళ్ళ టీము యొక్క జాబ్ మేళాలో ఎవరైతే ఉన్నారో పీజీ కానీ యూజీ కానీ అట్లనే 2020 నుంచి 24 మధ్యలో చదువుకుని పూర్తి చేసుకున్న డిగ్రీ విద్యార్థులు కూడా ఒక కార్యక్రమంలో అర్హులని మేము అనౌన్స్ చేయడం. టీజేపీఎస్ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు ఈరోజు వచ్చారు. మా కళాశాల స్టూడెంట్సే కాకుండా వేరే కళాశాల నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చారు. అండ్ ఇందులో ఒక 50 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారండి. అండ్ ఢిల్లీ నుంచి ఇద్దరు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, బెంగళూరు నుంచి మేడం ముగ్గురు కలిసి వచ్చారు. జెన్పాక్టే కాకుండా ఇంకా 2 కంపెనీస్ కాదు ఆర్గనైజేషన్స్ వచ్చాయి. వన్ ఇస్ మాస్టర్ మైండ్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తారు. లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మైండ్ డైమండ్ షో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు జరిగే ఎగ్జిబిషన్ ను డాక్టర్ విద్యా కోనేరు, పెద్ది రమణారావు ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో వజ్రాభరణాలపై 25% వరకు తగ్గింపు లభిస్తుందని, ప్రజల సద్వినియోగం చేసుకోవాలని అతిథులు కోరారు. కార్యక్రమంలో షోరూం హెడ్ నదీర్, మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అప్ టు డేట్ అంటే దైనందిక జీవనంలో ఎన్నో డ్రెస్సెస్ మార్పులు వచ్చినట్టు, చీరల్లో మార్పులు వచ్చినట్టు మనుషులు కూడా కొత్త రకం కోరుకుంటారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఎప్పటికప్పుడు న్యూ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా బాగున్నాయి కూడా ప్రొడక్ట్స్. అందమే కాకుండా ఎప్పుడైనా ఎవరైనా ఏం కోరుకుంటారంటే క్వాలిటీ. అంటే ఇప్పుడు ఒక డైమండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా లేదా, అట్లనే చూడటానికే కాకుండా వాటికి ఒక బెస్ట్ సర్టిఫికేట్స్లో మనకి డబ్బులు ఉంటే ఏది పడితే అది సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. బెస్ట్ సర్టిఫికేట్ అది దీంట్లో ఉంది. అట్లాంటివన్నీ సో మనకి ఇక్కడ కొనుక్కుంటే ఏంటంటే మంచి ప్రోడక్ట్ కొనుక్కున్నాం అన్న ఆనందం మిగులుతుంది. అందరి మనసులో చూరగొని అందరికీ అందుబాటు అయ్యే విధంగా పర్సెంట్ తక్కువ, వీళ్ళు లాభం కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ తీసుకొని బల్క్గా కొంటున్నారు. కాబట్టి సొంత సంస్థలు కూడా ఉన్నాయి, ఫ్యాక్టరీ కూడా ఉన్నాయి. అందువల్ల నాకు చాలా అందరికంటే కూడా తగ్గించి ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంది. తర్వాత ఇది ఒక బ్రాండ్, మలబార్ గోల్డ్ అంటే ఒక బ్రాండ్. అంటే ప్రపంచంలోనే 350 షాపులు ఉన్న ఏకైక సంస్థ ఇదే ఇప్పటి వరకు. అందులో ఇది 6వ స్థానంలో ఉంది. ఇది గ్రేట్ మలబార్ గోల్డ్ అంటే పైపెచ్చు. ఇది మన గుంటూరు పట్టణంలో ఉందంటే చాలా మనం మెచ్చుకోదగ్గ విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.